అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఇదిగో నీ రాకడ అతి సమీపముగా వస్తున్న సూచనలు తెలియజేయబడుతున్న దినాల్లో ఉన్నాం. ప్రభువా, కనికరించు తండ్రి, కృప చూపునైనా. లోకములో ఉన్న ఆశల వైపు కాదు, ఇదిగో నీ వైపు చూచే కృప తండ్రి, నీ కొరకు ఎదురు చూచే కృప తండ్రి. నీ నిత్య రాజ్యములు చేరగలిగే శక్తిని బలమును మాకి ప్రభువా. అయ్యా, మమ్మల్ని బలపరచు తండ్రి, బలపరచు నాయనని ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు ప్రభువా, నీకే స్తోత్రం 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 అని ప్రభుకు స్తోత్రాలు చెప్పుకుందాం. ప్రభుని స్తుతిందాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. బలహీనులున్నారు, బలపరిచయ్యా. రోగులున్నారు, స్వస్థపరిచయ్యా. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించయ్యా. నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా అని అందరూ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి ప్రత్యేకించుటకును. కోల్పోయినవన్నీ నాకు నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా, అందరూ స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. నేనుండాలేనయ్యా, నువ్వే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నువ్వే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, యేసయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నే తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నే తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. యేసయ్యా, తోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచేనా నే వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచేనా నే వెంటే నడిచొస్తా. ఈ
విశ్వాసానికి కర్త, నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాసానికి కర్త, నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజుకో యేసయ్యా, సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజుకో బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. గ్లోరీ హల్లెలూయా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజుతో బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజుతో బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. I will thank you Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. ఈ రాత్రి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం, మాతో ఉన్నందుకు స్తోత్రం, మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం, మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా. ఓ రికరబర శలబబబబబబబ. ఓ రికరబర శలబర రికరబర శలందర. ఓ విశలబబబబబ కరబర శలందర. ఓ విశరు విశరు. ఓ రికరబర శలబర బరబరబరబర రికరబర. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నీకే మహిమ, మహిమ తండ్రి. స్తోత్రం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఆయన లేకుండా జీవించలేం, ఆయన లేకుండా బ్రతుకలేం, ఆయన లేకుండా నడవలేం, ఆయన లేకుండా నిలవలేం. ఆయన కృప లేనిదేమీ లేదు. రాత్రి ప్రభువా, నీవు లేని జీవితం పెద్ద సున్నన్నావు, నీవు లేని జీవితం నీరు లేని ఎడారి వంటిదన్నావు. ఇదిగో ప్రభువా, నీవు లేకుండా మేము బ్రతకలేనయ్యా. నీ కృప నాకు కావాలి ప్రభు, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నీ సన్నిధికి దూరంగా ఉండి నేనేమి చేయలేను ప్రభువా. నాకు వేరుగా ఉండి మీరేం చేస్తారని చెప్తున్నావు. నిజమే ప్రభువా, నీకేరుగుండి ఏమి చేయలేం. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నాం, నీ కృప కొరకు కనిపెడుతున్నాం, నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం, నీవిచ్చే మేలు కొరకు ఎదురు చూస్తున్నాం.
కృపా సత్య సంపూర్ణుడా, నీ కృపతో ఇక్కడ వరకు దినాల్లో నింపు నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు, నిజమునకు మనలో ఏ యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ఆయన ఉచితమైన కృపలో మనలను కాచి కాపాడి మనందరం కలిసి మరొకసారి ప్రభును స్తుతించుకోవడానికి, ఆరాధించడానికి, ప్రభునామమును గణపరిచి మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడి వచ్చిన అందరం కూడా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెబుదా. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మనతున్న ప్రభు వాక్య పరిసరలోకి వెళ్ళబోతుండగా ప్రభు మనతో మాట్లాడినట్లుగా వినగలిగే మనసు, గ్రహించగలిగే హృదయాలు ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినట్లుగా, వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు దీవించినట్లుగా, ఇంకా రానాయన బిడ్డలను తోడుకొచ్చినట్లుగా ఈ కూడికంతటి ద్వారా ప్రభు మహిమ పొంది ప్రత్యేకమైన కృపతో మనలందరినీ నింపి నడిపించి బలపరచినట్లుగా, ఈ సంఘ సరిహద్దులను విశాలపరచినట్లుగా, ఈ గ్రామాన్ని ప్రత్యేక రీతిలో ప్రభు దీవించి ఆశీర్వదించి బలహీనలు బలపరచి, రోగులను స్వస్థపరిచి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదా. అందరూ అలా మోకాల మీద ఉండి రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ బలహీనలైన వారి కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. బోల్ నాగరాజును దేవుడు ముట్టి వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థతలు ప్రభు ఇచ్చినట్లుగా ఒక్క నిమిషం అలా రెండు చేతులు పైకి తెసు. ప్రభా, మా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి బలహీనలైన బిడ్డలను బలపరచు ప్రభు అని ఒక్క నిమిషం అందరూ స్వరమెత్తి ప్రార్థన చేస్తారా? మంగమ్మ గారిని ప్రభు ముట్టినట్లుగా, వృద్ధాప్యాలను తల్లికి కావలసిన ఆదరణ ఇచ్చినట్లుగా, నారాజు కలిగిన గాయమును ప్రభు కట్టినట్లుగా ఒక్క నిమిషం అందరు అలా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు నాయన. ఈ రాత్రి మా ప్రియా సహోదరుడు నాగరాజుని బట్టి ప్రార్థిస్తున్నాం. నాగరాజు కలిగిన గాయం మీకు తెలుసు, కట్టండి ప్రభు. ఆ ఎముకను సరిచేయండి, స్వస్థ ఇవ్వండి. అలా మంగమ్మ గారిని ముట్టండి, స్వస్థపరచు ప్రభా. వృద్ధాప్యానికి కావలసిన ఆదరణ, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి సంఘంగా మేమందరం కలిసి ఏకీభించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దయచేసి ఆ బిడ్డలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసు అధికారి గల నామములో సంపూర్ణమైన స్వస్థత, విడుదల వాళ్ళకి అనుగ్రహింపబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. స్తోత్రం. మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇవ్వబోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. అలాగే అమ్మగారు సంతోషమ్మ గారికి మన మంగళవారం కన్ను ఆపరేషన్ చేయించాం. ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంది. ఇంకనూ ఆ కన్ను నరములన్నీ కూడా సడలించి చక్కని కనుదృష్టి అమ్మకు దేవుడిచ్చినట్లుగా సంఘంగా మనందరం ఒక్క నిమిషం అమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం స్వరమెత్తి, ప్రభువా నీ దాసురాలను ముట్టు తండ్రి. కన్ను నరములు సడలించు ప్రభువా. చక్కని కనుదృష్టి ఇవ్వండి తండ్రి. ఆ కలిగిన గాయమును కట్టు ప్రభువా. ఏ విధమైన ఇన్ఫెక్షన్ లేకుండా స్వస్థపరచు ప్రభువాని. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రే కన్నును ముట్టండి ప్రభు, నరములు సడలించండి, చక్కని కనుదృష్టి ఇవ్వండి, ఏ విధంగా ఇన్ఫెక్షన్ లేకుండా స్వస్థపరచండి. ఈ రాత్రి నీ స్వస్థాత్మ బిడ్డలోకి పంపించండి. ప్రతి విధంగా బంధకములు, బడలిక, బలహీనతలు యేసు నామములు ఈ రాత్రి విడుదల కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇవ్వబోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. అలాగే యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురని లేఖనాలు చెప్తున్నాయి. మరి యెరూషలేం దేవుని ఎరిగినటువంటి దేశం. ఈరోజు మొత్తం యావత్తు ప్రపంచ దేశం యెరూషలేం మీదకి యుద్ధానికి కాలు దూవుతున్నారు. యెరూషలేమును ఒంటరి చేయాలని చూస్తున్నారు. దేవుడు వారికి సహాయం చేసి ఎవరైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి చూస్తున్నారో, బాంబులు వేస్తున్నారో, బ్రాకెట్లు ప్రయోగిస్తున్నారో, ఎంతమంది నష్టాన్ని కలిగిస్తున్నారో అట్టి వారందరినీ దేవుడు నెమ్మలపరిచి యెరూషలేముకును మిగిలిన దేశాలు, అరబ్ దేశాలన్నిటికీ సమాధానాన్ని దేవుడు ఉంచినట్లుగా, నిజమే యెరూషలేము మొత్తం ఒంటరి అయిపోద్దని, యెరూషలేము ఒంటరి అయిపోయినప్పుడే యుద్ధాలు, ప్రపంచ యుద్ధం జరిగిపోద్దని, అదే నా రాకడకు చూచునని ప్రభు చెప్పారు. మనం అనుకుంటున్నాం ఏం జరగట్లేదో, ఇలా చెప్తున్నారని. జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆ గడి ఎప్పుడో ఎవరికి తెలియదు. కాబట్టి యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారట. యెరూషలేము కొరకు భారం కలిగి ప్రార్థించాల. యెరూషలేమును దేవుడు కాపాడాల. యెరూషలేమును దేవుడు రక్షించాల. యెరూషలేమును దేవుడు తన రెక్కల చాటున భద్రపరచాల, క్షేమం ఇవ్వాలా. కనుక మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం అందరూ అలా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారన్నావు తండ్రి. ఇదిగో ఈ రాత్రి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమమును నాయన మీరు తిరిగి అనుగ్రహించండి ప్రభువా. యెరూషలేము చుట్టూ అగ్ని జ్వాలలు కంచి వేయండి ప్రభువా. అయ్యా, నీ దూత కోడి సమూహమును కాపుదల ఉంచండి. యెరూషలేముకు వ్యతిరేకంగా తిరిగే ప్రతి ఆయుధమును యేసు నామములో ఇప్పుడే అణచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నామని అందరూ ప్రార్థన చేద్దాం. యెరూషలేమును కాపాడాలా, యెరూషలేము రక్షించబడాలా, యెరూషలేము దీవించబడాలా, యెరూషలేము ఆశీర్వదించబడాలా. అరబ్ దేశాలన్నీ తిరగబడి అణచివేయబడాలా. వారు క్రోధాలు, ఉద్రేకాలన్నీ అణచబడాలా. అక్కడ ప్రేమ, సమాధానాలు కలగాలి. గొప్ప కార్యాలు జరిగించాలి. ఒక్క నిమిషం. ప్రభువా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలని ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యెరూషలేము కాపాడబడాలా, ఉగ్రత నుంచి తప్పించబడాలా, ప్రళయము నుంచి తప్పించబడాలా. దేవుడు యెరూషలేముకు తోడుగా ఉండాలా, యెరూషలేమును రక్షించాలా, యెరూషలేమును అరబ్ దేశాలు ఉగ్రత నుంచి తప్పించాలా. ప్రభు కృప కాపాడబడాలి, ప్రభు కృప అనుగ్రహించబడాలి. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. యెరూషలేముపై ప్రభు తన కృపను అనుగ్రహించబోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. ఈ ప్రపంచ దేశంలో, మన దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన, మన దేశంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మిగిలిన దేశాల్లో లేవు.
మన దేశాన్ని దేవుడు రక్షించాల. మన దేశం నశించిపోవడానికి వెళ్ళలేదు. మన దేశ ప్రధానులు, మన దేశ నాయకులు, మన దేశ అధికారులు, మన జిల్లా రాష్ట్ర నాయకులు రక్షించబడాలి. దేశం రక్షించబడాలి, నశించిపోవడానికి వెళ్ళలేదు. నా భారతదేశం అంతా రక్షించబడాలా. నా భారతదేశం నశించిపోవడానికి వీరలేదని ఒక్క నిమిషం, అయ్యా మా దేశాన్ని రక్షించువా, మా భారతదేశాన్ని రక్షించువా, మా భారతదేశంలో ఉన్నటువంటి అనేక తెగల వారిని రక్షణలోకి నడిపించువా, అధికారులను రక్షణలోకి నడిపించువా, నాయకులను రక్షణలోకి నడిపించువా, ముఖ్యమంత్రులను రక్షణలోకి నడిపించువా, ప్రధానమంత్రులను రక్షణలోకి నడిపించండి, రాష్ట్రపతిని రక్షణలోకి నడిపించండి, గవర్నర్లను రక్షణలోకి నడిపించండి, జిల్లా కలెక్టర్లను రక్షణలోకి నడిపించండి, మండల నాయకులను రక్షణలోకి నడిపించండి, గ్రామ నాయకులను రక్షణలోకి నడిపించండి. యేసయ్యా మా దేశం నశించిపోవడానికి వీరలేదు. మా దేశం అంతా రక్షించబడాలా, నా భారతదేశం రక్షించబడాలా. భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. నీవు రక్షించబడ్డావు, నీ కుటుంబం అంతా రక్షించబడాలా, నీ బంధువులు రక్షించబడాలా. అయ్యో ఉగ్రత కమ్ముకొస్తుంది, తరుముకొస్తుంది, త్వరగా రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే రక్షణ ఉండాలా. మన దేశం అంతా రక్షించబడాలా. మన దేశం నశించిపోవడానికి వెళ్ళలేదు. మన దేశంలో అనేక రకాల తెగల వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క తెగ నశించిపోవడానికి వెళ్ళలేదు. అందరూ రక్షించబడాల. మన దేశంలో సువార్త ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా అణించబడాలా. దేవుని సువార్త నలుదిశల నలుమూలల విస్తరించబడాలా. మన దేశానికి రక్షణ దేవుడు ఇవ్వాలా. మన దేశ అధికారులకు రక్షణ ఇవ్వాలా, పెద్దలకు రక్షణ ఇవ్వాలా. ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం. అలా అందరూ కొంచెంసేపు భారం కలిగి. నిజంగా మనం రక్షించబడ్డామని సంతోషం కాదు, మన దేశానికి రక్షణ లేదనే బాధ కావాలి. అధికారులకు రక్షణ లేదు. అయ్యా మా భారతదేశాన్ని రక్షించయ్యా, నశించిపోవడానికి వీల్లేదయ్యా. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రధానులను, అధికారులను, కలెక్టర్లను, ఎంఆర్ఓలను, ఎండిఓలను, ఇలాగ పంచాయతీ సెక్రటరీలను, నాయకులను, అయా ప్రెసిడెంట్లను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను ప్రభు రక్షణలోకి నడిపించాలి. ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేదంటున్నాడు ప్రభు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు అడుగుతున్నారు. మన భారతదేశాన్ని రక్షించిపోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రి జరుగు కార్యమంతటి ద్వారా ప్రభు మహిమ పొందినట్లుగా పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మనతోన్న ప్రభు వాక్య పరిసరలోకి వెళ్తుపోతుండగా ప్రభు మనతో మాట్లాడినట్లుగా జరుగు కార్యమంతటి ద్వారా ప్రభు మహిమ పొందినట్లుగా, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించినట్లుగా, రానైన వారందరినీ తోడుకొచ్చినట్లుగా ఈ కూడిక అంతటి ద్వారా ప్రభు మహిమ పొంది ప్రత్యేకమైన కృపతో నింపినట్లుగా మన మధ్యలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదట. ఎక్కడండి? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఎక్కడుంది సంతోషం? ఇంటికాడ ఉంటుందా? ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు? చాలామంది ఇంటికాడ ఉండటానికే ఇష్టపడుతున్నారు. మళ్ళా వారం వెళ్దాంలే, ఆదివారం వెళ్దాంలే, ఆదివారం వెళ్తే చాలులే, ఇలా రకరకాలుగా చాలామంది నిర్లక్ష్యపు స్వభావంతో దేవుని సంధికి
దూరంగా ఉంటున్నారు. ఏదేమైనా దేవుని సన్నిధిలో మనం ఉండడం, ఈ రాత్రి మనందరం కలిసి ప్రభువును స్తుతించటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. మొన్న మన వాట్సాప్ గ్రూప్లో సన్నీ ఒక మెసేజ్ పెట్టాడు రాకడ కోసం. దానికి జరిగినటువంటి సూచనలు ఏంటనేది ఒక వీడియో చక్కగా పెట్టాడు. ఎంతమంది చూస్తారో తెలీదు. నిజంగా ఎప్పుడో జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది అని అనుకునే వాళ్ళందరికీ సూచనలు ఏంటంటే, యుద్ధాలు ఆల్రెడీ జరగబోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ దేశం మీద 6 నెలలు 7 నెలల నుంచి ఏం చేస్తుంది? యుద్ధం చేస్తానుంది. తల్లకిందులు పట్టణాలు కూలిపోతూ ఉన్నాయి. వేల కొద్ది మంది ప్రజలు చనిపోతూనే ఉన్నారు. మరలా గాజా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చింది. గాజాను మొత్తం మట్టుపెట్టేశారు ఇజ్రాయెల్ దేశస్తులు. చాలా మట్టుకు నాశనం చేశారు గాజాని. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఏకమయ్యి యెరూషలేం మీదకి తిరగబడుతున్నాయి. అంటే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి, మనకు తెలియదయ్యి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధము జరగబోవడానికి అన్ని సూచనలు కనబడతా ఉన్నాయి. దేశాలన్నీ ఏకమవుతున్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని ఒంటరి చేయాలని చూస్తున్నాయి. లేఖనాల ప్రకటన గ్రంథంలో రాయబడ్డ లేఖనాల ప్రకారంగా చూస్తే ప్రపంచ దేశం అన్నీ ఏకమైపోయి యెరూషలేమును మట్టు పెట్టాలని చూస్తారట. ఇంకా ఓడించేసాము అని అనుకునే జబ్బలు కొట్టుకునే టైంలో ఇజ్రాయేల్ దేశానికి దేవుడు తోడై ఉంటాడట. అప్పుడు మళ్ళా వాళ్ళు బలం తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని మళ్ళా గెలుస్తారని లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నా రాకడక ముందు జరిగేటువంటి సూచనలని ప్రభు చెప్పారు. అక్కడక్కడ కరువులు విస్తరిస్తాయి, భూకంపాలు జరుగుతాయి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఇవన్నీ వేదనలకు ప్రారంభాలంచే. ఎప్పుడు జరుగుతాయి? నా రాకడక ముందు జరిగేవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. కేరళ మీరు చూడండి, అర్ధరాత్రి నిద్రపోతున్నారు. వాళ్ళు అస్సలు ఎప్పుడు అక్కడ ఆ విధమైనటువంటి విపత్తు జరగలేదు, కానీ ఆ రాత్రి జరిగిపోయింది. వేల మంది ప్రజలు ఆ మట్టి ఊబులో చిక్కబడిపోయి ప్రాణాలు పోయారు. పిల్లలు పెద్దలు నిద్దట్లోనే చచ్చిపోయారు. ఉపద్రవం ఎలాగొస్తుందో ఎవరికి తెలియదు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, జరుగుతున్నాయి. దీన్ని బట్టి క్రైస్తవుడిగా మన నిద్రపోయే గడియలు కాదు. ఏం చేయమన్నాడు? మేలుకోలాలి. నిద్రను విడిచి ఏం పాడాలట? మేలుకొనాలట. మత్తును విడిచిపెట్టి, ప్రభువా ఈ ఉపద్రవాల నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని రక్షించు తండ్రి, మమ్మల్ని నిత్య జీవానికి చేర్చు ప్రభువా, ఆ నిత్య జీవములు ఆనందించే కృప నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా బంధువులు, నా ఊరోళ్ళకి, నా సంఘస్థులు, నా దేశానికి ఈ తండ్రి అని ప్రతి ఒక్కడు ఏం కలిగి ఉండాలట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలట. మనం ఇలా చెప్తున్నాం అనుకోండి, ఇలా చెప్తే భయపడిపోయి అందరూ వస్తారు గుడికని అనుకుంటున్నారు కొంతమంది. ఏదో నేను భయపెడుతున్నట్టు, అంటే గుడికి రావట్లేదు కాబట్టి అయ్యగారు నాకు పని లేదు. కానీ నాకు ఒక భారం ఉంది. దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి అవకాశం ఇచ్చాడు. మీరు, మీ పిల్లలు, కుటుంబం అంతా రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు దేవునిలో ఎదగవలసిన బాధ్యత మీకు ఉంది. మిమ్మల్ని అందరిని ఎక్కడ చేర్చాలా? నిత్య జీవానికి చేర్చవలసిన బాధ్యత నాకుంది. దాని కొరకు మిమ్మల్ని తిట్టవలసి వస్తుంది. దాని కొరకు పౌలు గారు అన్నాడు, బెత్తం వాడమన్నాడు. తిడితేనే ఒప్పుకోరు. ఇప్పుడు బెత్తం వాడితే ఎవరు ఒప్పుకుంటారు? అంటే ఏ విధము చేతనైనాను ఎలాగైనా ఎక్కడికి సిద్ధపరచాలా? రాకడకు సిద్ధపరచాలా. యేసు క్రీస్తు ప్రభు ఎదుట ఆ ముఖ దర్శనం చేసుకునే గుంపులో మన సంఘస్థులందరూ ఉండాల, మన దేశస్తులందరూ ఉండాల, మన కుటుంబీకులందరూ ఉండాల.
మన బంధువులందరూ ఉండాలా, మన స్నేహితులందరూ ఉండాలా. అది మన ఆశ అయి ఉండాలా, అది మన గోల్ అయి ఉండాలా, అది మన నిరీక్షణ అయి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి జరుగుతున్నవన్నీ చూస్తుంటే దేనికి దగ్గర అవుతుంది? రాకడకు తప్పకుండా దగ్గర అవుతుంది. ఏంటండి రాకడకి ఎందుకు ఇలా జరిగిపోతుంది ఇంకా బోళ్ళన్నీ అనుకుంటున్నారా? నోవహ దినాల్లో జరుగునట్లు అన్నాడు. తర్వాత ఇంకెవరి దినాల్లో? లోతు దినములలో జరుగునట్లు జరుగునన్నాడు. లోతు దినాల్లో ఏం చేసుకున్నారు? పెళ్ళిళ్ళకి ఇచ్చేవారు పెళ్ళిళ్ళకి ఇచ్చుకున్నారు. పెళ్ళి నిశ్చయాలు జరుగుతున్నాయి. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటానున్నారు. ఏమొచ్చి పడ్డది? ఏమొచ్చింది లోతు దినాల్లో? చెప్పాలా ఏమొచ్చింది? లోతు దినాల్లో ఏం జరిగింది? అగ్ని వచ్చింది. మొత్తం ఆ దేశంలో ఆ దేశ ప్రజలందరిని ఏం చేసింది? నాశనం చేసింది. ఒక లోతు కుటుంబం తప్ప ఇంకెవరు అక్కడ బ్రతికిన వాళ్ళు లేరు. ఓకేనా? రెండవది ఎవరి దినాల్లో జరిగినట్లు అన్నాడు? ఎవరి దినాల్లో? నోవహ దినాల్లో. నోవహ దినాల్లో ఏం జరిగింది? నోవహ దినాల్లో అదే జరిగింది. తినేవాళ్ళు తిన్నారు, కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు ఇల్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పినట్లుగా జలప్రళయం వస్తుంది అన్నాడు. ఏమొస్తుంది? జలప్రళయం వస్తుంది అన్న. నమ్మారా ప్రజలు? నమ్మలేదు. కానీ ఏమైంది? జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో ప్రజలందరూ నీటి మునిగి ఏమైపోయారు? చనిపోయారు. నమ్మినోడు నోవహు కుటుంబం ఒకటే దేవుని మాట నమ్మారు. వాళ్ళు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఆలోచించండి, ఈ సమయంలోనే ఈ గడిలోనే ఒకవేళ ప్రభు రాకడ వచ్చిందనుకో, ఎవరు ధాన్యులు? అలా చూస్తున్నారంటే ఎవరు ధాన్యులు? మనమే ధాన్యులు. ఎందుకని ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రభు పిలవగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళాం. ఇంటికి మనకు పని లేదు. మరి నిద్రపోయే వాళ్ళ సంగతి ఏంటి? తినే వాళ్ళ సంగతి ఏంటి? తిరిగే వాళ్ళ సంగతి ఏంటి? టీవీ ముందు కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? ఏం చేయబడతారు? విడిచిపెట్టబడతారు. ఆ గడి ఎవరికైనా తెలుసా? ఆ రోజు తెలుసా? ఆ సంవత్సరం తెలుసా? ఆ నెల తెలుసా? ఏమీ తెలియదు. ఏ రోజు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే ఏమై ఉండాలా? మెలకువ కలిగి ఉండాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని దీపం ఉండగానే, వెలుగుండగానే ఏం పడాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. రాకడకు ఆయుత్తపడాలా. నిరీక్షణ గలవారమై ధైర్యంగా ముందుకు మనం సింహాసనం యొద్దకు, గురి యొద్దకు ఏమవ్వాలి తెలుసా? పరిగెత్తేవారుగా ఉండాలట. ఏమవ్వకూడదు? పరుగు ఆగిపోదేమా? ఓడిపోతాం. ఏమవ్వకూడదు? ఈ పరుగు ఆగిపోవడానికి వీల్లేదు. ఏమవ్వాలా? సాగిపోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని నోవహు అలాగే చెప్పుకుంటూ వెళ్ళాడు. లోతు అలాగే చెప్పాడు. ఎవరు వినలేదు. విన్నారా? కానీ నోవహు మాట భార్య విన్నది, నోవహు మాట కొడుకులు విన్నారు, నోవహు మాట కోడలు విన్నారు. ఏం చేయబడ్డారు? వాళ్ళు రక్షించబడ్డారు. లోతు పిల్లలు, లోతు భార్య దేవదూతలు చెప్పారు, మీరు అస్సలు ఎట్టి పరిస్థితిలో మీరు ఏం చేయకూడదు? వెనతిరగకూడదు అసలు అని. కానీ లోతు భార్య దేవదూత చెప్పిన మాటకి లోబడ్డదా? ఏం చేసింది? వెనతిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు సమ్మైంది. వెనతిరిగి చూడకుండా పరిగెట్టుకెళ్ళిపోయినటువంటి లోతు తన కూతురులు ఆ అగ్ని గంధకాల్లో పడిపోకుండా, కాలిపోకుండా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎవరు రక్షించబడతారు చెప్పండి ఇప్పుడు? ఎవరు? దేవుని మాట ఎవరు వింటారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే దేవుని మాటకు గడగడ వణుకుతూ దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ఇష్టపడతారో వాళ్ళే రాబోయే ఉగ్రతలో నుంచి ఏం చేయబడతారు తెలుసా? రక్షించబడతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన శుక్రవారం నేను ఒక ఆవిడ కోసం చెప్పాను. ఎవరి కోసం చెప్పాలి? త్వరగా ఎవరి కోసం? అమ్మా
మొన్నటి వారం రానోళ్ళకి తెలీదు, వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఎవరి కోసం చెప్పాను? గట్టిగా చెప్పాల. ఇప్పుడు మీరు గట్టిగా చెప్పకపోతే ఎవరు చెప్పట్లేదు, ఎవరు నోరు తెరట్లేదో తెలుసు కనుక నాకు, నేను వాళ్ళని కేకేచ్చి అడుగుతాను, వాళ్ళు చెప్పాలా. ఓకేనా? అప్పుడు మీరు మైక్లో చెప్పాలా. మన పిల్లల్ని చెప్పమన్నాను కదా, ఇప్పుడు ఎవరు చెప్పాలా? పెద్దోళ్ళు చెప్పాలా. ఏం తెరవాలా? నీ నోరు బాగుగా తెరువము, దాన్ని నేనేం చేస్తానన్నాడు దేవుడు? నింపుతాడట, వాక్యముతో నింపుతాడు. ఏం చేస్తేనో ఏం చేయాలా? తెరవాలా. ఇలాగే తెరవండి అంటే ఒక ఆవిడ తెరవట్లేదట. అని అడిగితే ఇంతకీ ఆవిడ పళ్ళు ఊడిపోయినప్పుడు ఓ పొన్నంట బంగారు పొన్ను కట్టించుకుందట. అది గమ్ముని అలాగన్నప్పుడు పడిపోతూ ఉంటుందట. కాబట్టి ఏం చేయడానికి ఇష్టపడట్లేదు ఆవిడ. అంటే ఎప్పుడు అలాగా మా ఇంటికాడ ఒక ఆవిడ ఉండదు, ఆవిడ అలాగే ఈ మొత్తం ఈ పైన ఈ కింద కట్టించుకుంది. ఇలా నొక్కుబట్టే మాట్లాడేది. అంటే అవి ఊడిపోతాయట. అంటే ఏ పళ్ళయి? నోరు ఆవలిస్తే ఊడిపోయి అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలియదు. కట్టించుకున్నట్టుగానే ఇక్కడ ఉన్నారు గినా? లేదు, అలాగెవరు లేము ఇక్కడ. కానీ ఒకసారి ఏం తెరుద్దాం? నోరు తెరవాలి. ఇప్పుడు ఎవరు చెప్పండి? మొన్నటి వారం మనం ఎవరి కోసం చెప్పుకున్నాం? గట్టిగా చెప్పాలి. నాకు కనపడుతున్నారు కొంతమంది, మైకెత్తాను. మరి అది ఎవరు ఆవిడ? ఎవరండి? కొంచెం గట్టిగా. ఎవరు? లూదియా. ఆవిడ ఎవరని చెప్పుకున్నాం? ముందు మిమ్మల్ని మీకు తగులితే ఎవరండి ఆవిడ? ఎవరండి? దైవభక్తి కలిగిన స్త్రీ. ఎవరంటే ఆవిడ? దైవభక్తి కలిగిన స్త్రీ అని లూదియా కోసం మనం మొన్నటి వారం మీకు ఒక మాట చెప్పాను. నేను ఎన్ని మాటలు చెప్తానన్నాను? ఎన్ని మాటలు? 7 మాటలు చెప్తానన్నాను. ఒకటే చెప్పాను. ఇప్పుడు ఎన్ని చెప్పాలి? ఇవాళ 6 చెప్పాలి. టైం చూసుకుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు. పోనీ ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో నాకు తెలియదు. మొత్తం మీద ఎన్ని చెప్పాలా? 6 చెప్పాలి ఇవాళ. ఓకేనా? ఎంత టైం అయినా సరే. ఓకేనా? ఎంతమందికి ఇష్టం? ఇద్దరు ఎత్తుతున్నారు చెయ్య, అది అర్ధాకల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదు, నేను మొన్నటి వారమే చెప్పాను, ఒక్క మాటే చెప్తాను వారానికి ఒకసారి అని. అవి 6 మాటలు ఇప్పుడు చెప్పలేను, కానీ చెప్పగలను, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. అందుకని ఈరోజు మరొక మాట చెప్తాను. మీరు చక్కగా ఈ 7 మాటలు అలా ఉంచేసుకుని, ఎవరు లూదియా కోసం చెప్పినా టకటక ఆవిడ గురించి మనం ఎక్కడ కూర్చున్నా కథల రూపంలో ఎవరైనా 4 స్త్రీలు కూర్చుంటే, అక్క అలా కాదు, ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి లూదియా ఆ అక్క ఎంత మంచిదో తెలుసా, ఎంత భక్తి కలిగిందో తెలుసా, ఆవిడ ఇలాగని చెప్పి ఆమె గురించి కథలుగా పనుల్లో మీరు అందరూ చెప్పుకోవాలా. అలా చెప్పుకోవాలంటే మీ అందరికి ఏమవ్వాలా? తెలియాలా. అంతేనా? తెలియాలి. చెప్పుకుంటారు. అసలు ఎప్పుడైనా పనుల్లో ఈ బైబిల్ కథలు కానీ వాక్యాలు కానీ చెప్పుకుంటారా? అంత మాట ఇంకా అమ్మలక్కల కోసమే చెప్తారా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం. ఇక్కడ ఎక్కడ తెలియని విషయాలని ఎక్కడ తెలుస్తాయి? ఊర్లో ఎవరికి తెలియవు, పొలంలో తెలిసిపోతాయి వీళ్ళకి. అన్నం తిన్నప్పుడు, కాఫీ తాగినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, మునుగు తీసేటప్పుడు, కలుపు తీసి ఇక్కడే ముందు పూర్వం మా చిన్నప్పుడు ఊడు పొడిచేటప్పుడు పద్యాలు ఆడేవారు కదండి. ఓ మంచి పద్ధతిదే, ఇంకో మంచి ఏమో కథ చెప్పేది. ఇలాగ మొత్తం మీద ఆ రోజు ఏదో కథ చెప్పేసుకునేవారు. వాళ్ళు పెద్ద పద్యాలు ఆడేసేవారు ఉడుపులో. కానీ ఇప్పుడు పద్యాలు లేవు. ఇప్పుడు అంత మాట ఏంటి తెలిసి, ఎవరు ఇద్దరి కోసం, ఎవరు వీళ్ళ మధ్యలో లేదో 3వ వ్యక్తి, ఆ మంచి కోసమే చెప్పుకుంటారు అంతమాట. పాపం ఇంటికాడ ఉన్న మంచిగా అంత మాట పరమారిపోద్ది, విషయం తెలియదు. ఎందుకని ఈవిడ కోసం పొలంలో చెప్పుకున్నారనే సంగతి కనుక ఆలోచన చేయండి. మీరు పొలంలో ఏం చెప్పుకున్నా ప్రభుని ఎరిగిన వారిగా మనం ఎవరి కోసం చెప్పుకోవాలా? స్త్రీలైన వారు ఎవరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారో, వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదో ఆ సంగతులు మన మనసును ఉంచుకొని మనం ఎప్పుడు కూడా ఒక ఇద్దరు క్రైస్తవులుగా కూర్చున్నప్పుడు
మన మధ్యలో రావాల్సింది ఏంటి తెలుసా? దేవుని మహిమకరమైన మాటలే రావాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మారండి. నీ దగ్గర లేని మనిషి కోసం చెప్పుకొని ఇంటికి వచ్చేటప్పుడు కొంకుడిగా ఆవిడ రెడీ చేసి ఉంటుంది. ఎందుకు తలకు నీళ్ళు వేయించుకుంటారో? వాక్యం చెప్తే, ప్రార్థన చేస్తే, దేవుని వాక్యాన్ని మీరు జ్ఞానం చేయగలిగితే, ఒక మంచి పాట మీ ఉన్న నలుగురిలో ఒకరిని పాట పాడమని పాడించుకుని మీరందరూ ఏకమై ప్రభును స్తుతిస్తే మీ ఆత్మ జీవితం ఏం చేస్తా తెలుసా? సంతోషిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆత్మలో ఏం పొందుతాం తెలుసా? బలము పొందుతాం. ఆత్మీయ జీవితంలో మనం ధైర్యాన్ని తెచ్చుకుంటాం. దేవుని కొరకు ఏం చేయబడగలుగుతాం తెలుసా? నిలవగలుగుతాం. ఎక్కడైనా సరే దేవుని మహిమపరిచే వారిగా మనం ఉంటాం. అది అలవాటు చేసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురుగా మనం క్రైస్తవులుగా కూడినప్పుడు మన మధ్యలో దేవుని నామమే ఏం చేయబడాలంటే మహిమపరచబడాలి. ఊరిలో సంగతులు ఎప్పుడు ఉంటాయి? అవన్నీ మనకు అనవసరమైన సంగతులు, ఏమి ఉపయోగం లేదు, మనకు కలిసి రాదు. వాటి వల్ల ఏదైనా లాభం వస్తుందని చెప్పండి. ఏమైనా లాభం ఉందా? నీ దగ్గర ఇంకొక వ్యక్తి గురించి చెప్పినటువంటి ఆవిడే పొద్దున్న నుంచి సందాల దాకా సేల్లో నీ గురించే చెప్పిందంటది. ఇంటికి వెళ్ళి తెలిసే సంగతే? నీ సేల్లో నీ గురించి నీ దగ్గర చెప్పేది ఎవరో తెలుసా? ఆ మంచి మళ్ళీ ఆ మంచి దగ్గరికి వెళ్ళి మెప్పు కోసం ఎవరి కోసం చెప్తుంది? ఆ మంచి చెప్పినప్పుడు ఎవరైతే ఓకట్టారో ఆ మంచి కోసం చెప్తుంది. ఈ మంచి సేవ్ అయిపోద్ది, ఆ మంచిని తిడతాం మొదలెడుతుంది. ఆ మంచి ఏం ఉపయోగం ఉంది మీకు? ఏమైనా ఉపయోగం ఉందా? కలిసి వస్తుందా? ఏమైనా లాభం ఉందా? ఏది లాభం? వాక్యాన్ని జ్ఞానం చేస్తే లాభం, పాటలు పాడితే లాభం. ముగ్గురు ఏకమై పొలంలో ప్రార్థన చేసి ఎంత ప్రశాంతతగా ఉంటుందో తెలుసా? ఏకాంతంగా ఎంత చల్లటి వాతావరణంలో మరి ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మనం ఎప్పుడు చూసినా పనులు అసలు చెయ్యం. చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతామేమో ప్రభుని ఎరిగిన వాళ్ళమని, రక్షణ పొందామని, ప్రార్థన చేస్తున్నాం తెలిసిపోద్దామని అనుకుంటాం. కాదు. కఠినమైన జీవో ఉన్నప్పటికీ, ప్రార్థన చేసే సింహాల గుహలో పడవేస్తారనేటువంటి జీవో ఉన్నప్పటికీ దానికి భయపడక, అధైర్యపడక దానియేలు యథాప్రకారంగా ఏం చేశాడట? ప్రభు సన్నిధిలో అతడు యథాప్రకారంగానే ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన సింహాల గుహలో నుంచి తన్ను తప్పించిందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రార్థన మనకు మేలు చేస్తుంది. ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఎక్కడ కూడున్న ప్రార్థన, ఎక్కడ కూడున్న వాక్యం, ఎక్కడ కూడున్న పాటలు, ఎక్కడ కూడున్న సాక్ష్యాలు మనం చెప్పుకోవాలా. ఫలానా మంచి జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడట. అబ్బా, ఆ సహోదరి జీవితం కష్టం, ఎంత కష్టమో దేవుడు ఈరోజు గొప్ప మేలు చేశాడని ఆ సాక్ష్యాలు మనం వింటాం కనుక ఆ సాక్ష్యాలు మనం చెప్పుకుంటూ ప్రభువును స్తుతించాలట. ఇది క్రైస్తవుడిగా మనం చేయవలసిన పని. దీనికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తే మనం ధన్యులం కాబడలేము. అదేనా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని జ్ఞానించేవాడు ఏమవుతాడు? ధన్యుడు. దానిని జ్ఞానించేవాడు ధన్యుడు. మరి నువ్వు ధన్యుడుగా ఉండాలొద్దా? ధన్యురాలుగా ఉండాలొద్దా? నువ్వెక్కడున్నా, ఎక్కడ కూడున్నా ఎవరిని గురించి జ్ఞానం చేయాలా? దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన పాటలు, దేవుని గురించినటువంటి ప్రార్థన, ఇవే మనం జ్ఞానం చేస్తూ ఎవరైతే సంఘంలో, ఎవరైతే రేడియోల్లో, ఎవరైతే టీవీల్లో అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటున్నాం, దేవుడు చేసిన మేళ్ళు, అవి మనం దేవుని నామమును గణపరచులా జ్ఞానం చేయగలిగితే మనం ఎవరమవుతాం తెలుసా? ధన్యులం. ఎవరం? ఇప్పుడు చెప్పండి, మనం అందరం ధన్యులమా అన్యులమా? మనం ఎవరం? ఒక అన్యురాలం ఉంటే ఆమె మొత్తం క్రైస్తవులు అందరి నామం వైపు తిప్పేసుకుంటుంది పొలంలో. ఇంతమంది 4-5 ఉంటామా? మన నోరెప్పులే. మనం ఆ మంచి ముందు ఎందుకు కనెక్ట్ అయిపోతాం? ఏమంటారు? మనకు చేతకాక. మనకు తెలిసిన వాక్యాన్ని మనం జ్ఞానం చేయగలిగితే, మన పాటలు పాడగలుగుతుంటే, నదీ తీరం దగ్గర చల్లగా ఉంటుందని దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వాళ్ళు అందరూ బబులోను దేశంలో నదుల దగ్గరకు కూర్చుంటే అక్కడికి వచ్చిన అన్యులంట ఉల్లాసం కోరారట. ఇదిగో మీ దేవుని గురించి ఒక మంచి పాట పాడరా
అని వాళ్ళందరూ అడిగినప్పుడంట, రే ఇక్కడ మనం ఎలాగ అన్యుల దేశంలో పాడగలం అనుకున్నారంట. కానీ తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇదిగో ఈ సమయంలో యెరూషలేమును ఎంచని ఎడల మన నాలుక మన కంఠమున కంటుకొనును, తన కుడి చెయ్యి తన నేర్పు మర్చిపోవును గాకనంట. వాళ్ళు ఏం చేయటం మొదలెట్టారు తెలుసా? దేవుని నామమును అన్యజనుల మధ్యలో హెచ్చించడం మొదలుపెట్టారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు కొరకు మనం బ్రతకాల, ప్రభు కొరకు మనం నిలవాల, ప్రభు కొరకు మనం నడవాల, ప్రభు కొరకు మనం కూర్చోవాలా, ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలా. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత. ఓకేనా? లూదియా కోసం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? ఆవిడలో ఉన్నటువంటి 7 అనుభవాలు మీకు చెప్తున్నాను. ఒకటి చెప్పాను, ఆవిడెవరో తెలుసా? భక్తి కలిగిన స్త్రీ. ఎవరు ఆవిడ? భక్తి కలిగిన స్త్రీ. భక్తి ఎలా చేయాలో, భక్తి ఎలా చేస్తే మేలో, భయభక్తులు అనేవి మనం కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తామో మొన్నటి వారం మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఈరోజు కూడా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆవిడెవరో తెలుసా? వ్యాపారస్తురాలు. ఎవరండి? చూడండి, తర్వాత లైన్ చదవరా? ఆమె యోధా రంగు పొడి నమ్ముకొను తూతైరా పట్నస్తురాలు. చాలరా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరంట? లూదియా ఇంటికాడ కేవలం వండుకు తిని పిల్లలకెట్టి భర్త కొండి పెట్టేటువంటి ఉద్యోగం కాదు. హౌస్ వైఫ్ అసలే కాదు ఆవిడ. ఆవిడెవరో తెలుసా? వ్యాపారస్తురాలట. ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. చూడండి, చాలామంది కుటుంబంలో స్త్రీలు భర్త తెస్తేనే వారు తింటారు, వండుతారు, పెడతారు, అంతే. కొంతమంది ఇంట్లో, కొంతమంది భర్తతో పాటు వారు కూడా ఏం పడతారు? కష్టపడతారు. ఆర్థికంగా కుటుంబ పోషణలో నా వంతు అని భార్య కూడా ఏం పడతా ఉంటుంది? సహాయపడతా ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఇలాగ సహాయపడేటువంటి కుటుంబాలు చూస్తే ఆర్థికంగా వాళ్ళు బలపడతారు. ఆర్థికంగా ఏం పడతారు? ఇద్దరు కష్టపడితే ఒక డబ్బులు ఖర్చు అయిపోయినా ఒక డబ్బులు వాళ్ళు కూలి దాచుకోగలుగుతారు. పిల్లల్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పెంచగలుగుతారు. కుటుంబంలో ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు సాఫీగా సాగిపోతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కేవలం యజమానే కష్టపడాల, ఈవిడ ఏ పని చేయదు. ఏమంటే నాకు చేత కాదు, నాకు చేత కాదంటారు, చేయరు. ఇంకా కొన్ని కుటుంబాలు ఉంటాయి మనకి, ఎంత కష్టమైన అతనే పడడానికి ఇష్టపడతాడు, కానీ భార్యను పనికి పంపడం. ఆవిడ పనికి వెళ్తానన్నా పనికి వెళ్ళినవాడు. కేవలం అతనే కష్టపడతాడు. ఒక కష్టం మీద ఆ కుటుంబం ఆర్థికంగా బలపడగలదా? మీరు గమనించాలి. ఒక కష్టం మీద ఒక కుటుంబం ఏమవ్వదు? ఆర్థికంగా ఎదగలేం. అన్నిటికీ ఆ కష్టమే అయితే ఎక్కడ ఎదగగలుగుతాం అంటే గమనించండి. ఇప్పుడు లూదియా కేవలం ఇంటికాడ కూర్చుని భర్త తెస్తే వండుకు తినేటువంటి వ్యక్తి మాత్రం కాదు. భర్తతో పాటు ఆవిడ ఏం చేసేది కావుందో తెలుసా? వ్యాపారం చేస్తుంది. ఏదో చిల్లర కొట్టు పెట్టుకుని 4 తోరల ప్యాకెట్లు అమ్ముకునే వ్యాపారం కాదు. ఈ వ్యాపారం చాలా కాస్ట్లీ వ్యాపారం. తూతరియా పట్టణం అంటే ఆ పట్టణంలో అందరూ కోటేశ్వర్లే ఉంటారట, అందరూ రాజవంశీలే ఉంటారట, అందరూ ధనికులు ఉండేటువంటి పట్టణం అంట. అంటే ఆ పట్టణంలో ఆవిడుంటూ రాజులు ధరించేటువంటి, రాజులు వాడేటువంటి, రాజులు ఉపయోగించుకునేటువంటి, ధనికులు ఉపయోగించుకునేటువంటి యోధా రంగు పొడిని ఆవిడ అమ్ముతుందట. ఇప్పుడు ఆమె ఉన్నటువంటి పట్టణం తూతరియా పట్టణం. ఆ పట్టణం ఎలాంటిది? ధనికులు ఉండేటువంటి పట్టణం. అంటే ఈవిడ కూడా ఎవరో చాలా ధనికురాలు, డబ్బుంది,
ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, గౌరవం ఉంది, మర్యాదలు కలిగింది. అంతేకాదు ఆవిడ బాధ్యత కలిగింది. దేని పట్ల? కుటుంబం పట్ల ఏం కలిగింది? బాధ్యత కలిగిన ఆవిడ. ఎందుకంటే ఒక్కని కష్టంలో మనం కూడా కొంచెం చేయూతిస్తే బలపడతామనే ఆలోచనతో భర్తతో పాటు ఆమె కూడా ఏం చేస్తుంది తెలుసా? వ్యాపారం చేస్తుంది. ఈ వ్యాపారం చాలా కాస్ట్లీ వ్యాపారం. అందరూ ఆవిడ దగ్గర కొనే వాళ్ళందరూ ఎవరో తెలుసా? కోటేశ్వర్లే కొంటారు. ఆ ఊదా రంగు పొడి అందరూ వాడరు, అందరూ దాన్ని ఉపయోగించరు. మీరు గమనిస్తే లూకాసు సువార్తలో 16:19 మీరు చూస్తే, ధనవంతుడు అక్కడ ఉండెను. అతడు యూదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని, చూడండి ఇక్కడ ధనవంతుడి గురించి రాయబడ్డది. యూదారంగు వస్త్రాలు ధరించుకున్నాడట, సన్నని నార వస్త్రాలు ధరించుకున్నాడు. ఇంకా మనం చూస్తే రాజులు ధరించుకుంటారనడానికి గుర్తుగా మత్తయి సువార్త 27:28 మీరు చూస్తే, మత్తయి సువార్త 27:28 చూస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడిన తర్వాత ఆయన వస్త్రాలు తీసివేసి రాజు అనడానికి గుర్తుగా ఎర్రని వస్త్రాలు ఏం చేశారట? ధరింపజేశారట. అంటే ఈ యూదా రంగు పొడికి చాలా విలువ ఉంది. విలువైనటువంటి వ్యాపారాన్ని ఆవిడ చేస్తూ ఉంది. విలువైన పట్టణంలో ఉంది. ధనికురాలు. ఇప్పుడు ధనికురాలు ఇదిలో వ్యాపారం చేయవలసిన అవసరం ఏముందా? ఈరోజు మన దేశంలో నెంబర్ 1 ధనికుడు ఎవరండి? ఎవరు? ముఖేష్ అంబానీ. ఆయన వ్యాపారాలు ఆయనవి. వాళ్ళ భార్య కూడా ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. పిల్లలు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. వాళ్ళ మనవలు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరిది కలుపుకుంటే ముఖేష్ అంబానీ ఎవడో ప్రపంచ దేశంలో 10వ అనుకుంటాను. ఎవరిలో? ధనికుల్లో. అంటే వ్యాపారం ఎవరు చేస్తున్నా తెలుసా? కోట్లు ఉన్నవాడు ఇంకా ఎక్కువ కోట్లు సంపాదించడానికి, ధనం ఉన్నవాడు ఇంకా ధనం ఎక్కువ సంపాదించడానికి ఏం చేస్తారు? వ్యాపారాలు చేస్తారు. నిజమే, ఈ లూదియా చేసే వ్యాపారం చాలా విలువైనది, కాస్ట్లీ వ్యాపారం. యూదా రంగు పొడి నమ్ముతుంది. ఇది కొనే వాళ్ళందరూ ఎవరో తెలుసా? ధనుకులే కొంటారు, రాజులు కొంటారు, రాజవంశీయులు కొంటారు. వాళ్ళు నివసించేటువంటి స్థలమే తూతరియా పట్టణం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మన సంగతి ఏంటి? మనం కేవలం ఆయన తెస్తే వండే పరిస్థితి, తినే పరిస్థితి, తెత్తేనే వండుకోవటమా, లేకపోతే అలాగే కూర్చుని వారమా? లేదు, ఆ కష్టంలో ఆయనతో పాటు నా వంతుగా నేను కూడా కష్టపడతానని కష్టపడేటువంటి వారుగా ఉన్నామా? మన కుటుంబాల్లో ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇరువురు ఏం పడాలో తెలుసా? మనం కష్టపడవలసిన పరిస్థితి ఉంది. ఏదో ఒక కష్టం తప్పకుండా పడాల. మనం ఏదో ఒక కష్టాన్ని పడగలగాల. ఎందుకంటే అలాగా చేసుకోగలిగే కుటుంబాలు ఎలాగుంటాయి తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటారు. కనుక ఆలోచన చేయండి. కొన్ని కుటుంబాలు కేవలం ఆయన తెస్తేనే వండుతారు అంతే, ఎంత లేట్ అయినా. కాదు 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 మన వంతుగా మనం కూడా ఏం పడ్డప్పుడు ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి తెలుసా? దీవెనకరంగా ఉంటాయి. అలా కష్టపడ్డటువంటి ఇంకొక ఇద్దరిని మీ జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. మాకు దోనుపాటి తుక్కి అని మా తాతయ్య అవుతాడు, ఆయన ఉండేవాడు. ఆ లావుడి పేరు ఎర్రమ్మ. ఆయన ఇంచుమించు 5గురు సంతానం కూతుర్లు. ఆయనకి 10 ఎకరాల భూమి సంపాదించాడు. భూమి కొనటానికి వెళ్ళేటప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో భూమి కొనటానికి వెళ్తున్నాను, మరి నీ దగ్గర
ఎంత ఉన్నాయి డబ్బులు ఇవి, ముందు నీ డబ్బులు అట్టుకెళ్ళి ఇస్తాను బజానా అని ఓడట. ఇదేంటి నేను ఎక్కడ తేను అనేది కాదట. ఆవిడెంతో కొంత పట్టుకొచ్చి, అయ్యా వెళ్ళండి ఇదిగా అని చెప్పి కొంత డబ్బులు అట్టుకొచ్చి ఇచ్చేదట. ఎక్కడి ఈయన దగ్గర రూపాయి అర్ధ రూపాయి ఈయన దగ్గర మిగిలిని ఆవిడ తీసుకుని ఏం చేస్తుండేదట, దాచుకుంటా ఉండేదట. ఆ దాచిన డబ్బులు భూమి కొనటానికి వెళ్తున్నాను, మరి నీ చేతితో ఏమి ఇస్తావు ఇయ్యనివాడట. ముందు భార్య ఆ కొన్ని డబ్బులు అట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టేదట. అప్పుడు వెళ్ళి ఆయన భూమి కొనిచ్చేవాడు. అలాగ 10 ఎకరాలు కొన్నాడు అంటే 10 ఎకరాలు కొన్నాడు. కారణం ఏంటి తెలుసా? నేను ఎక్కడ తేను, ఏ రోజైనా రూపాయి పట్టుకొచ్చినా చేతికి ఇచ్చిన మొక్కం అనేది ఇలాగని తిడతారు కదా మన వాళ్ళు. కనుక ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో భక్తురాలైనటువంటి లూదియాను మనం గమనిస్తే భర్తతో పాటు సహకారిగా ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. ఆవిడ కూడా ఏం చేస్తుంది? డబ్బులను సంపాదిస్తుంది, కష్టపడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు అలాగేదో ఒక కష్టం పడగలిగితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మన కుటుంబాలు ఏమవ్వాలి తెలుసా? ఆర్థికంగా బలపడాలంటే మనం ఆర్థికంగా బలహీనం కనుక మళ్ళా తిరిగి బలపడాలంటే తప్పకుండా రూపాయికి ఇంకొక అర్ధ రూపాయి ఏమవ్వాలా? తోడవగలిగితేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఏమవుతుంది? బలపడుతుంది. అంటే లూదియా తన భర్తతో పాటు ఆవిడ కూడా ఏం చేస్తుంది తెలుసా? వ్యాపారం చేస్తుంది, సహకారిగా ఉంటుంది. మీరు గమనించండి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వచనాలు చదువుదాం త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అకుల్లా, ప్రిస్కిల్లా. అకుల్లా అనేటువంటి ఆయన భార్య పేరు ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరూ డేరాలు కుట్టేటువంటి వృత్తి అంట. టెంట్లో గుడారాలు వేసుకుంటానికి ఉపయోగపడేటువంటి డేరాలంటే ఈ టెంట్లు ఇప్పుడు మనకి అవి అకుల్లా ప్రిస్కిల్లాలో డేరాలు కుట్టేవారట. అంటే అకుల్లాతో పాటు తన భార్య ప్రిస్కిల్లా ఏం కుడుతుంది? డేరాలు కుడుతుంది. పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి అకుల్లా ప్రిస్కిల్లాలో చేస్తున్నటువంటి పని చూశాడు. ఓకే, అప్పటికి అదే వృత్తి అదే పని ఎవరిదో తెలుసా? పౌలు గారిదట. అందుకని ఆయన కూడా కుట్టేదే ఏం కుట్టేవాడు? ఆయన కూడా డేరాలే కుట్టేవాడు. కనుక వీళ్ళు అదే చేస్తున్నారు. కనుక వీళ్ళతో పాటు ఆయన డేరాలు కుట్టడానికి వాళ్ళ దగ్గరే ఉండిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే అకుల్లాకు సహకారిగా తన భార్య ప్రిస్కిల్లా ఏం చేసేది? డేరాలు కుట్టేది. ఇద్దరు కలిపి డేరాలు కుట్టి ఆర్థికంగా వాళ్ళు ఏం పడ్డారు? బలపడ్డారు. కుట్టితే నువ్వు కుట్టుకో బాబా, మా ఇంటికాడ ఎప్పుడు మా అమ్మ ఎలాంటి ఏం కుట్టించలేదు, మాకేమి చేత కాదు అని చెప్పి మూలను కూర్చునే ఉద్యోగం ఆవిడ చేయలేదు. ఓకే, మన ఇంటికాడికి ఆరంగా పెరగచ్చు, కానీ ఇక్కడ పెరగడానికి కావాలి కదా. ఏం కావాలా? ఆర్థికంగా బలపడడానికి ఏం కావాలా? డబ్బులు కావాలా, తినడానికి ఆహారం కావాలా, ఉండటానికి ఏం కావాలా? మంచి నివాసం కావాలా. వేసవికాలం వచ్చి వేడి వచ్చేస్తుందంటే మంచి ఏసీ కావాలా, లేకపోతే మంచి కూలర్ కావాలా, ఫ్యాన్ కావాలా. ఓకే, ఇవన్నీ ఎలా వస్తాయి? ఏం చేస్తేనో కష్టపడాలా. అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం పడ్డారు? కష్టపడ్డారు. నిజమే. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు కష్టపడాలనుకుంటారు పిల్లలు. ఆయన అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పొలం కానీ ఎక్కడికి కానీ పనికి వెళ్ళావా? కుదరదు అంటాడు. ఎందుకని?
ఎందుకని? ఆడికి భయం. ఆవిడ మీద ఆడికి ఏముండదు, నమ్మకం ఉండదు. ఇలా కొంతమంది కుటుంబాలు ఏమవుతున్నారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆర్థికంగా ఏమవలేకపోతున్నారు, బలపడలేకపోతున్నారు. ఏదో ఒక పని మనం చేయటం అలవాటు చేసుకోవాలా. ఆర్థికంగా మన కుటుంబాలు బలపడాలి. నిజమే, లూదియాలో ఉన్నటువంటి ఆ మంచి ఆ గుణాన్ని మనం గమనిస్తే ఆవిడ కూడా ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. అకుల్లా మరి యొక్క భార్య ప్రిస్కిల్లా ఏం చేస్తుంది? గుడారాలు కొడుతుంది, డేరాలు కొడుతుంది. చక్కగా ఆయనతో పాటు కలిసి ఆ పనిలో ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆ కుటుంబము ఆర్థికంగా ఏం పడ్డారు? వాళ్ళు బలపడ్డారు. బలపడిందే కాదు, వాళ్ళిద్దరూ సేవకునికి సహకారిగా నిలబడ్డారు. సేవకునికి పరిసరలో సహకారులుగా ముందుకు వచ్చారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కష్టపడుతున్నారు. సేవా పరిసరకు ఏం చేస్తూ వచ్చారు? సహకరిస్తూ వచ్చారు. ఈరోజు మనం ఒక దేవుని పనిలో సహకారులుగా ఉండాలన్నా ఏముండాలి మన దగ్గర? కొంతమంది అన్ని విధాలుగా ఏదో ఒక కానుకిచ్చి ఏదో ఒక కార్యక్రమాలు చేయండి అని సహకరిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేయలేరు. కారణం ఏంటి? వాళ్ళందరూ చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం, నిరాశ. కానీ మన దగ్గర ఏమి లేక, డబ్బులు లేక. అదే మనం కష్టపడే వారమైతే, సంపాదించగలిగితే మనం కూడా వాళ్ళతో పాటు ఏమవ్వగలుగుతాం? ముందుకు వెళ్ళగలుగుతున్నాం కదా అని అనుకుంటాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధానంలో చాలామంది మనం గల్ఫ్ దేశం వెళ్తారు. వాళ్ళు వెళ్ళి వచ్చి మా ఇంటికాడ వాళ్ళు చాలామంది మళ్ళా తిరిగి ఉడుపులు ఉడిచేస్తారు, కోతలు కోసేస్తారు, కలుపులు తీసేస్తారు. మళ్ళా ఈ పనులు అక్కడ ఉన్న 2 నెలలు సెలవులకు వచ్చి మళ్ళీ ఈ పనులన్నీ చేస్తారు. ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకు అంటే పని చేస్తున్నాం కదన్న. ఎలా అమ్మా అని ఏమంటావు? ఇంటికాడ ఉండలేకపోతున్నాను అంటారు. కొంతమందిని అడుగుతాను నేను, ఎందుకమ్మా నిన్న దాకా అక్కడ కష్టపడవచ్చు అంటే, ఏం చేయనన్నా ఇంటికాడ ఉండలేకపోతున్నాను, చేసిన పనే కదా అని పనిలోకి వెళ్ళిపోతున్నామని అంటూ ఉంటారు. నిజంగా ఆలోచన చేస్తే కొంతమంది మళ్ళీ అసలు రోజు తిరగడానికి తెచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టడానికి చూస్తారు. రోజు టూర్లు వేస్తారు, రోజు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఈ డబ్బులన్నీ అవజేస్తారు. వెళ్ళేటప్పటికి ఏముండవు, మళ్ళీ అప్పు చేసుకుని వెళ్తారు కొంతమంది. ఆలోచన చేస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, అకుల్లా పిష్కిల్లాలు మనం గమనిస్తే ఆర్థికంగా ఏం పడిన వారు? బలపడిన వారు. మరొక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం 10వ వచనం దగ్గర నుండి చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచునో? నిన్ను నమ్ముతుంది ఆవిడ, ఆమెను కూడా నువ్వేం చేయాలా? నమ్మాలా. నమ్మరు కొంతమంది మగోళ్ళు. వీడికి తోటలోకి వెళ్తే అనుమానం, కొట్టుకాడికి వెళ్తే అనుమానం, పొలంకి వెళ్తే అనుమానం, బ్యాంక్ కాడికి వెళ్తే అనుమానం, ఎవరికి కూడా వెళ్తే అనుమానం. ఈ అనుమానం జబ్బు ఆర్థికంగా అన్ని విషయాలు ఏం చేస్తా తెలిసే వాళ్ళని. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచాను? నమ్మిక ఉంచాను. ఎవరు కనుక ఆవిడ? గుణవతి. చూడండి, ఆవిడంట అతని లాభ ప్రాప్తికి ఏం కలగదు? వెలితి కలగదు. చూడండి, భర్తకి ఏం చేస్తుందట? మేలే చేస్తుందట. భర్తకి ఏదో ఒక విధంగా సహాయపడుతూనుంటుందట, తోడ్పాటునిస్తుందట, కష్టంలో తనతో పాటు పాలు పంచుకుంటుందట. తనకి లాభ ప్రాప్తికి ఏం కలగదట? వెలుతి రాకుండా చూస్తుందట. ఆమె ఏం చేస్తుంది? ఇంకా పని చేయను. ఏం తెస్తుంది? ఇంట్లో వాళ్ళందరికీ దూరం నుంచి ఏం తెస్తుందట? ఆహారం తెస్తుంది. ఎప్పుడు లేస్తుంది? ఏమంటే బాధ్యత కలిగిన వాళ్ళకి ఏదైనా పని ఉంటే ఎప్పుడు లేగుతారు? చీకటి తోనే లేచిపోతారు. అది ఇంకెక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు లేగుతారు? ఏం పని లేని వాళ్ళు ఎప్పుడు లేగుతారు? ఇంతకుముందు పాట వచ్చేది కదా, ఏమండో శ్రీమతి గారు లేవండా, పొద్దెక్కింది, ఎండెక్కింది, టీ పెట్టాను తాగండి అని పాట వచ్చేది, సినిమా పాట ఒకటి. అంటే ఆయన లేచిపోయి కిచెన్కి వెళ్ళి అంట్లు కడిగి ఏం పెట్టాలట?
టీ పెట్టి ఇప్పుడు ఆయన ఏం పాడుతున్నాడో, ఏముండో శ్రీమతి గారు లేవుండో ఎండెక్కిందని లెగ్గొట్టాలట. చూసారు ఎంత దౌర్భాగ్యం. కానీ ఈవిడ ఎప్పుడు లెగుతుందట? చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపరుస్తుంది? భోజనం సిద్ధపరచును. పనికత్తులకు ఏం ఏర్పాటు చేస్తుంది? పనిలోకి వచ్చి వాళ్ళకి పొద్దుటే టిఫిన్ ఏర్పాటు చేస్తుంది, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకి టీలు టిఫిన్లు అన్నీ రెడీ చేస్తుందట. చూడండి ఏం చేస్తుందంట? తన దగ్గర ఉన్న డబ్బులు దాచుకుని ఆ డబ్బులు ఎట్టంట ఏమి నాటుతుంది? ద్రాక్ష తోట నాటి నడికట్టు కట్టుకుని చేతులతో ఏం చేస్తుందట? ఆ తోట అంతా ఆవిడే కలుపు తీసేస్తుందట. ఆవిడే మొక్కలకి మొదలకి మట్టి తోస్తుందట. చక్కని పొలాల్లో ఫలించినట్లుగా ఏం పడుతుందట? కష్టపడుతుందట. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, ఆరిపోదు. చాపును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గబన్ దగ్గర ఏం కలిగినాడు అని చదివింది? పేరు ఏం కలిగిందంటే ఆయన భర్తకి ఏముంటుంది? పేరు. 10 మందిలో కూర్చుంటాడట, లేస్తాడట, ఆయనకి ఎంతో ఘనత కలుగుతుందట. ఆవిడ పనివారికి భోజనాలు సిద్ధపరుస్తుందట, ఇంటి వారికి సిద్ధపరుస్తుందట, పెందలకాడ లేస్తుందట, వ్యాపార అనుభవం చే లాభ ప్రాప్తిని సంపాదిస్తుందట. తన దగ్గర డబ్బులు వేయమెట్టి ద్రాక్ష తోటను నాటుతుందట. అందులో ఏం చేస్తుంది? నడుము కట్టుకుని ద్రాక్ష తోటలో ఏం చేస్తుందట? ఆ కుటుంబం శీతాకాలం అంటే చలి వచ్చినప్పుడు చలి కొనుకేలాగా ఉండదట. ఎందుకో తెలుసా? ఆ ఇంటి వారందరికీ చలికి రక్తవర్ణపు దుప్పట్లను, వస్త్రాలను వాళ్ళందరికంటే ఏం చేసి ఉంచుతుందట? ఆవిడ సిద్ధపరచి ఉంచుతుందట. మీరు గమనించండి, ఇంటికి వెళ్ళి మళ్ళా చదువుకోండి. ఆమెలో ఉన్న మంచి లక్షణాలు ఆ 31వ అధ్యాయంలో రాయబడ్డది. స్త్రీలో ఉన్నాడు. భర్తకి ఎంత సహకారిగా ఉందో, వ్యాపారం ఆవిడ చేసే పనుల్లో ఎంత దేవునికరంగా ఉందో, కుటుంబానికి ఏం కావాలో చూసుకుంటూ, తనకి ఆర్థికంగా బలపడడానికి ఎలా కావాలో వాటిని ఎదుగుతూ ఆవిడ ఎంత కష్టపడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి అకుల్లా పిస్కిలాల కోసం మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో గుణవతి అయినటువంటి స్త్రీ కోసం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె గుణలక్షణాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ గురించి ఎవరైనా ఆవిడ గుణవతి, చాలా మంచిదండి, యథార్థపరురాలు, నీతి కలిగింది, అబ్బా చాలా మంచిదని ఈవిడికి లాగా మన మధ్యలో మన గురించి సాక్ష్యాలు వినబడతాయా? లేక మన గురించి చెప్పే సాక్ష్యం ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోవాలని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఒక భార్యను బట్టే భర్త కీర్తి పెరుగుతుంది, ఒక భార్యను బట్టే భర్త కీర్తి తగ్గిపోతుంది. తలదించుకోవలసిన పరిస్థితి ఉంటుంది, తల ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరిని బట్టి? స్త్రీని బట్టి. కనుక గుణవతిలాగా మనం ఉండగలిగితే, పిస్కిల్లలాగా భర్తకు సహకారిగా ఉండగలిగితే, లూదియాలాగా వ్యాపారంలో తోడ్పాటునిచ్చేవారుగా ఉండగలిగితే మన కుటుంబాలు ఏం చేయబడతాయి తెలుసా? ఆర్థికంగానూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతాయి. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలపెళ్తారు, వాళ్ళు ఎంతో కష్టపడతారో పాపం అక్కడ. కానీ వాళ్ళు పంపింది ఇక్కడికి వచ్చేటప్పటికి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన 4 రోజులు బాగానే ఉంటారు, తర్వాత నుంచి రోజు దెబ్బలాట ఆడతారు. ఏంట్రా పరిస్థితి అంటే, పంపిన డబ్బులన్నీ అవి చేసేసాడంటండి. అడిగావంటే చచ్చిపోతాను అంటున్నాడంట. ఇది మరి ఇంక దేనికోసం? పాపం ఊరికాని ఊరెళ్ళి తెలియపడిన ప్రజల మధ్యలో వాళ్ళు కష్టపడితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తే మరి ఇంకెందుకోసం?
ఆర్థికంగా మనం ఎలా బలపడతాం? మా ఇంటి దగ్గర ఒక కుటుంబం ఉంటుంది. ఏమంటే ఆయన ప్రతిరోజు పనికి వెళ్తాడు. ఆవిడ గల్పదేశం వెళ్ళింది. కానీ ఆవిడది ఒక్క రూపాయి పిల్లోడికి పుట్టినరోజు కేక్ అని కానీ లేదా పెళ్లి రోజుకి ఇంకోటి అని కానీ ₹1 వాడలేదండి ఆ అబ్బాయి. 5 సంవత్సరాల జీతం బ్యాంకులో ఆవిడది ₹1 తీయలేదు, అలాగే ఉంచాడు. మరి ఇంట్లో కష్టానికి ఎంత డబ్బులు ఎవరి? అతను కష్టపడ్డ డబ్బులే ఇంట్లో వాడుకుంటూ వచ్చాడు. వాడు బాగుంటారా బాగారా? ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుందా దీవెనకరంగా ఉండదా? మనమేంటి మనస్థితి ఏంటి? లూదియా ఉన్నతమైన స్థితికి ఉండడానికి గల కారణం భర్తతో పాటు ఆమె కూడా ఏం పడ్డది? కష్టపడ్డది. అకుల్లా భార్య ప్రిస్కిల్లా కూడా ఏం పడ్డది? కష్టపడ్డది. గుణవత్త అయినటువంటి భార్య ఏం పడుతుంది? కష్టపడుతుంది. మనం కష్టపడేవారమా? బాధ్యతలో కష్టాన్ని పంచుకునే వాళ్ళమా? నేను ఈ కష్టం పడలేను బాబాయ్, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మదారికి వెళ్ళిపోతాను అనేవాళ్ళమా? ఆలోచన చేయండి. గుణవత్త అయిన భార్య తన కుటుంబం కొరకు ఏం పడుతుందట? కష్టపడుతుంది. వాళ్ళకి ఏం కావాలో అన్ని సిద్ధపరుస్తుందట. చీకటి ఉండగానే లేచుదట. అలాంటి గుణలక్షణాలు రాగల దినాల్లో ఒకవేళ లేని వాళ్ళకి దేవుడిచ్చి ఉన్న వాళ్ళని బలపరిచి దేవుని మహిమ కొరకు మనలందరినీ వాడుకొనుగాక. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆర్థిక పరిస్థితుల్లో మన కుటుంబాలు బాగుపడాలా, దీవించబడాలంటే లూది అలాగా కుటుంబ భారాన్ని మనం కూడా మోసేల వారిలాగా ఉండాలని, అకుల్లో భార్య అయినటువంటి ప్రిస్కిల్లా కూడా భారాన్ని మోసిందని, గుణవత్త అయినటువంటి భార్య కూడా అలాగే భర్తకు సహకారిగా నిలబడ్డదని ఈ రాత్రి 3 స్త్రీల కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులరా, మీ కుటుంబ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మీ వంతుగా మీరు కూడా కష్టాన్ని పడి భరించేవారుగా ఉన్నారు. ఒకవేళ ఇంకా అలాంటి ఆ కష్టాన్ని పాలు పంచుకోలేని వారికి ఎవరైనా ఉండిపోతుంటే మీ వంతుగా మీరు కూడా మరి కష్టాన్ని భరించడానికి ఇష్టపడగలిగితే మన కుటుంబాలను దేవుడు ఆర్థికంగా బలపరుస్తాడు, దీవిస్తాడు. కాబట్టి తెస్తాడు తిందాం అనేది కాదు, కానీ మన వంతుగా మనం కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆశ ఆరాటం కలిగి లూదియా వలె, ప్రిస్కిల్లా వలె, గుణవత్త అయిన భార్య వలె మన కుటుంబంలో మనం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో పాలుభాగస్తులం కాపాడగలిగితే దేవుని కృపలో దీవించబడతాం. అలాంటి దీవెనకరంగా మన కుటుంబాలు మారాల, మన కుటుంబాలు ఉండాల. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. నీ ఉచితమైన కృప చేత గడిచినటువంటి దినాలన్నీ కాపాడాం. ఈ రాత్రి మేమందరం కలిసి నీ పాద సన్నిధిలో ఇలాగూ చేరి నేను స్తుతించడానికి మీరిచ్చిన కృపకై వందనాలు అయ్యా. మేము ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, అలాగే వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. నిజమే ప్రభా, లూదియాలో ఉన్న 2వ లక్షణం ఆవిడ వ్యాపారస్తురాలని. తూతరి అనేటువంటి పట్టణం ప్రాముఖ్యమైనటువంటి పెద్దలు, ధనికులు, రాజులు ఉండేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఆవిడ వ్యాపారం చేస్తుంది. రాజులు, ధనికులు మరి ధరించే వాడేటువంటి యుధారంగు పడు నమ్ముకునేటువంటి పట్టణస్థురాలని ఆమె గురించి రాయబడ్డది. నిజానికి గమనిస్తే ఆమె భర్తకు సహకారిగా, కుటుంబం ఆశీర్వాదానికి కారకురాలుగా ఆవిడ ఎలా నిలబడ్డదో ఆమె గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మేము ఆలోచన చేసాం. నిజమే, మా కుటుంబాలు కూడా అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మా వంతుగా మేము కూడా కష్టపడాలని. అక్కల్లో భార్య అయినటువంటి ప్రిస్కిల్లా కష్టపడ్డదని, గుణవత్త అయిన భార్య మరి ఆ కుటుంబ వ్యవస్థలు ఎలా కష్టపడుతుందో వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. మేము కూడా ఈ కడవరి దినాల్లో మా కుటుంబాల్లో మేము కూడా మా వంతుగా కష్టాన్ని పడేవారిగా
ఆర్థికంగా బలపడడానికి మాకు కృపనివ్వండి. వచ్చిన పాల్గొన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. అనారోగ్యంగా ఉన్న దేవక్ గారిని ముట్టండి, స్వస్థపరచండి. నక్క మంగమ్మ గారిని ముట్టండి, స్వస్థపరచండి. నాగరాజును ముట్టండి, స్వస్థపరచండి. అలాగే నాయన శరీరాన్ని బట్టి ప్రార్థిస్తున్న పాపకున్న అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాను. బలహీనైన వారు ఉంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి, సమస్యల్లో ఉంటే విడుదల ఇవ్వండి. అయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. రాగల దినాల్లో నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభా. స్తోత్రాలు. ఈ రాత్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు, వాక్యానికి అనుగుణంగా మేము నడవడానికి కృప దయచేయండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎందరైతే రాలేకపోయారని మీకు తెలుసు నాయన, నీ రాకడ ఆలస్యమైతే వారు మేము కలిసి మరొకసారి ఆరాధించుకునేటువంటి తరుణం, సమయం మా బ్రతుకులో మీరిచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము ఇక్కడ కూడిన మనకును సర్వలోకములో ఉంటుండే ఆయన నామం ఎరిగిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకును, విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ సహోదరులందరికీ, హాస్టల్లో చదువుతున్న బిడ్డలకును ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడ్డల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చాయి, సిలువ రక్తమేచ్చాయి, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలుగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనం.